అనేది అదొక అవకాశం తీసుకొని మహిళలు చాలా వరకు దౌర్జన్యాన్ని కూడా పాల్పడుతున్నారు. దీని మీద ప్రత్యేకించి చట్టాలు పురుషుల పరంగా లేదని చెప్పి జరుగుతున్నాయి. బహుశా అతి తొందరలోనే వీటి మీద కూడా రివిజన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ చట్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఒక 50 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం ఏవైతే చట్టాలు ఉన్నాయో అదే చట్టాలు ఇప్పుడు కూడా కంటిన్యూషన్ అవుతున్నాయి. సో, భరణం ఇవ్వడం అనేది ఒకసారి మ్యారేజ్ చేసుకున్న తర్వాత తనకి పిల్లలు పుట్టినా, పుట్టకపోయినా భార్యని ఒక అందరి ఆమోదయోగ్యంతో ఒక భార్యని చట్ట ప్రకారంగా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ భార్యకు భరణం ఇవ్వాల్సిన బాధ్యత పురుషుడి పైన మాత్రమే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో భార్యను వైపు నుంచి కూడా భరణం పొందే హక్కు పురుషుడు కూడా ఉంది. నాగరాజు గారు, రీసెంట్ అతుల్ కేసులో కనుక మనం చూస్తే జరిగినటువంటి ఇన్సిడెంట్, ఆయన సూసైడ్ చేసుకుని చనిపోవటం అనేది బాధాకరం. నిజంగా కొంతమందికి ఏంటంటే మెయింటెనెన్స్ పిల్లల కోసమే కడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు, భరణం పిల్లల కోసం ఇచ్చేటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. కొంతమంది ఇవ్వలేని వాళ్ళు కూడా ఉండేటువంటి వాళ్ళు ఏం చేయాలో తెలియక సూసైడ్కి పాల్పడేటువంటి విషయాలు చాలా చూస్తున్నాం. వాళ్ళంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి తెలుస్తుంది. కానీ బట్ ఇటువైపు కూడా నష్టం చూసేటువంటి, అంటే అన్ని కేసెస్లో కాదు, కొన్ని కేసెస్లో అయితే డెఫినెట్గా నష్టాలు చూస్తున్నారు. ఎందుకంటే కొంతమంది భార్యలు కావాలనే వాళ్ళ వైపు మెయింటెనెన్స్ అని, అదే ఏదున్నా సరే యాజ్ పర్ రైట్స్ మాకు రావాలి అనేటువంటి ఉద్దేశంతో, సదుద్దేశంతో ఏదైతే ఈ యొక్క భరణం మనోవర్తిని ఏదైతే మనకి చట్ట ప్రకారంగా పొందే హక్కు ఉందో ఇది సాధ్యమే. కానీ కొంతమంది మహిళలు కావాలని అతన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో, గుంతెమ్మ కోరికలతోటి అతన్ని ఎలాగైనా నాశనం చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క మెయింటెనెన్స్ని ఒక అస్త్రంగా వాడుతూ కంప్లీట్గా అతన్ని నిర్వీర్యించే ఉద్దేశంతో అతన్ని పూర్తిగా నాశనం పట్టించేద్దాం, నేలని నాకించేద్దాం అనే ఉద్దేశంతో కొంతమంది మహిళామలు అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. చాలా దురదృష్టకరం. అయితే దానికి సంబంధించి కూడా కొన్ని రివిజన్స్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా చట్టసభలో డిస్కషన్స్ అవుతున్నాయి కాబట్టి కొన్ని మార్పుల్ని మనం ఆహ్వానిద్దాం. నాగరాజు గారు, తప్పనిసరిగా వచ్చే మార్పులు కూడా ఉంటాయి. దీన్ని కూడా ఏ లిమిటేషన్స్ రీసెంట్గా